టీవీ డిబేట్ లో కూడా చాలా సార్లు చెప్పాము. ఆ, దీంట్లో ఏంటంటే మేము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ పరంగా ఫెడరేషన్ తరఫున మేము 14,000 కిలోమీటర్లు ప్రయాణం చేసాము. మొత్తం ఆన్ రోడ్ అన్ని తిరిగాము. అక్కడ పల్స్ చూసినప్పుడు 2019లో తిరిగాము, 2024లో తిరిగాము. దానికి అనుగుణంగా 2019లో ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మూడ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి ఉంది. ఇప్పుడైతే గనక టోటల్ గా మూడ్ ఆఫ్ ద పీపుల్ జగన్మోహన్ రెడ్డి ఎగనిస్ట్ గాను చంద్రబాబు గారికి అనుకూలంగా కనపడింది. మాకు ఆ మూడు గమనించిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కూటమిలో వాళ్ళకి మొత్తం అంతా అంటే సోషల్ ఇంజనీరింగ్ లో ఒకరికొకరు ఓటింగ్ మరి పడతాయా లేదన్న దగ్గర కూడా మేము చాలా క్లియర్ గా అంతా గమనించినప్పుడు టోటల్ గా అక్కడ ఏంటంటే కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మనకేది మహాభారతంలో అర్జునుడు పక్షి కన్ను కనపడుతుంది, జయం కనపడట్లేదు అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా వైసీపీని ఓడించడం అనే జయం ఒకటే కనపడింది. సో దాని మూలంగా అందరూ కూడా ఏ ఒక్క ఓటు కూడా పోకుండా టోటల్ గా కూటమికి ఓటు వేయటం అనేది టోటల్ గా ఇంజనీరింగ్ అనేది జరిగింది. సో అది ఖచ్చితంగా రిజల్ట్ లో కనపడుతుంది అనేది మాకైతే అంచనా. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఎన్ని సీట్లు అనేది చౌదరి గారు దీంట్లో చాలా స్పష్టంగా ఆ దిశగానే ఇప్పుడు రిజల్ట్ అనేది వస్తా ఉంది. రైట్, ఒక వర్గం కాదు. దాంట్లో ఏంటంటే ఈ ట్రెండ్స్ చూస్తూ ఉంటే విజ్డమ్ చౌదరి గారు, లెట్ మీ ఆస్క్ యూ, ఈ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఏ ఒక్క వర్గం కూడా వైసీపీ వైపు నిలబడలేదు. 2019లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీన్ రివర్స్ అయింది. అంటే అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, మందుబాబులు, ఇంకా అన్ని వర్గాల్లోనూ ఈ స్థాయిలో ఎందుకు వ్యతిరేకత వచ్చింది? సార్ దాంట్లో ఒకటి ఏంటంటే మా అనాలిసిస్ లో ఈవెన్ కేకే సర్వేలో కూడా ఆయన ఏం చెప్పాడంటే కులాల వారిగా చెప్పినప్పుడు కూడా దళిత్స్, రెడ్డిస్ 80% వైసీపీకి ఉంటుంది, 20% కూటమికి అని చెప్పిన దాని మీద మా అంచనాలు డిఫరెంట్. మా అంచనాలు ఏంటంటే 35% వరకు కూటమికి వస్తుంది, 65 వరకే వైసీపీకి పడతాయి, మిగతా అంతా కూడా కూటమి వైపు వస్తనేది మా అంచనా ప్రకారంగా మేము అనుకున్నాము. అది రిజల్ట్ లో మెజార్టీలో స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి ఏంటంటే లాస్ట్ టైము జనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన ఏదో చేస్తా అన్నాడు, ఒక్క అవకాశం అనే దాని మీద ఒకటి. సో అప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన అంశాలు కూడా తీర్చే అవకాశం లేకపోవడంతో అన్ని కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒక ఎత్తు అయితే, లాస్ట్ లో బీజేపీతో డిఫర్ కావటం, ఇవన్నీ పరిణామాలు కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ పరంగా జరిగిన పరిణామాల్లో కూడా మరి అక్కడ వ్యతిరేకత జనంలో కూడా ఏంటంటే మూడ్ ఆఫ్ ద పీపుల్ ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, ఆయన ఏదో చెప్తున్నాడు అనేది ఒకటి లాస్ట్ టైం ఆయనకు అనుకూలంగా పనిచేసింది. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంతసేపు బటనొక్కుడు తప్ప ప్రజల్లో వాలంటీర్లు పెట్టి ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నాం. సోషల్ ఇంజనీరింగ్ లో విలేజ్ లో పంచాయతీల్లో ఆ పంచాయతీ సర్పంచులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు కూర్చుని పార్టీ పరంగా ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించే పరిస్థితి చేసేది కార్యకర్తలు వాళ్ళు. నువ్వు కార్యకర్తలు పూర్తిగా పక్కా పెట్టి ఏదైతే వాలంటీర్లతోటి గెలవచ్చని ఏదైతే ప్రయాణం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అది పూర్తిగా బూమరాంగ్ అయింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అదే విమర్శ ఉంది. ఆయన ఎంతసేపు డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అంటున్నాడు కానీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. అది ఈవేళ అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అన్వయింపబడింది. ఆయన కార్యకర్తల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం, అదే విధంగా మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేకుండా జనంలోకి రాకపోవటం, అదే విధంగా చెట్లు నరకటం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈవేళ మీరు స్టార్టింగ్ లో చూస్తే ఇసుక గురించి భవన నిర్మాణ కార్యక్రమాలు